నాకైతే చాలా చాలా నచ్చింది సినిమా. ఎక్కడ బోర్ కొట్టలా. కొంతమంది ఏమో సెకండ్ హాఫ్ ఇది అంటున్నారు, ఫస్ట్ హాఫ్ వాళ్ళ ఒపీనియన్స్ అవి. నేను ఎవరి ఒపీనియన్ని తప్పట్టను. బట్ నాకైతే సినిమా చాలా చాలా నచ్చింది. ఎక్కడ బోర్ కొట్టలా. నేను ఎక్కడ ఏ మొబైల్ తీసి చూస్తే ఏమవుతుందా అని మొబైల్ తీలా. సో నాకైతే కంటిన్యూటీ సినిమా చాలా బాగా నచ్చింది. మనోజ్ అన్న కంప్లీట్లీ స్టీల్ ద షో అనమాట. మనోజ్ అన్న మొత్తం షోని ఆయన పట్టుకెళ్ళిపోయాడు. అండ్ తేజ సజ్జ కూడా మనోజ్ అన్న లెవెల్ చేశాడు. ఎక్కడ తేజ సజ్జ తగ్గల. హీ ఆల్సో డిడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం. హనుమాన్లో చాలా బాగుంది. అంటే స్టార్టింగ్లో ఏమైందో తెలియదు కానీ తర్వాత హనుమాన్ నుంచి తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ ఈ సినిమాతో ఖచ్చితంగా 500 crore హీరో అయిపోతాడు. అండ్ నాకైతే అనిపించింది ఇక్కడి నుంచి తేజ సజ్జ ఇలాంటి సినిమాలు ఎంచుకుని యాక్షన్ ఫిల్మ్సే చేయాలి. సో లేదంటే జనాలు యాక్సెప్ట్ చేయరు లవ్ స్టోరీస్. నాకు తెలిసి అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదన్న. ప్రీవియస్ ప్యాన్ ఇండియా అది వాళ్ళ ఇష్టం. బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే బీజిఎం గౌరహరి గారు నిజంగా ఒక మళ్ళీ మరో కీరవాణి గారు అన్నట్టు ఉంది ఇలాంటి బీజిఎం ఇవ్వడానికి. సో అండ్ ఇంకొకటి ఆ రాముడు గెటప్ వేసుకుని వచ్చింది నాకైతే ప్రభాస్ గారికి అనిపించారు. అది ప్రభాస్ గారు అయితే బాగుంటుంది అనిపించింది. ఇలాంటి సినిమాలకి రేటింగ్ ఏమన్నా రేటింగ్ ఇచ్చి సినిమాలకి వాల్యూ దగ్గర. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ వర్క్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంది. ఓవరాల్ మూవీ వాజ్ సూపర్. రేటింగ్ ఏమన్నా రేటింగ్ ఇచ్చి సినిమాలు వాల్యూ దగ్గర. సినిమా చాలా బాగుంది. మిరాజ్ సినిమా ఇదొక సెన్సేషన్ సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. ముందుగా ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్ అయినందుకు సార్, డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి ఇంత మంచి స్టోరీ ఇచ్చినందుకు, మీరు కథ కూడా ఎంత బాగుంది. ఎందుకంటే ఆడియన్స్కి కావాల్సింది ఇలాంటి సినిమానే కావాలని మేము కోరుకున్నాం. అలాంటి సినిమానే తీసారు. ఈ సినిమా ఒక సెన్సేషన్ సినిమా. ముందుగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్, ప్రొడ్యూసర్ గారికి. సినిమా చాలా బాగుంది. చెప్పాలంటే తేజ్ గారు చిన్న స్థాయి నుంచి ఒక చిన్న ఆర్టిస్ట్ చేసుకుంటా అంత ఎదుర్కొంటా ఒక హనుమాన్ నుంచి ఒక ప్రూవ్ చేసుకున్న హీరో తేజ్ గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్. మీ యాక్టింగ్కి కష్టపడ్డారు. మీరు ఎంత కష్టపడ్డారో హనుమాన్లో ఫలితం ఫలించింది. మళ్ళీ ఈ సినిమా కూడా మీకు అంత ఫలితం ఫలించింది. సినిమాలో అంత బాగా చేసారు. యాక్టింగ్ సూపర్ అన్న, నిజంగా చెప్తున్నా. నెక్స్ట్ చెప్పండి మన మనోజ్ అన్న యాక్టింగ్ అన్న నిజంగా ఇరగదీసినామన్నా. నీకు ఎంత ఏమైనా తక్కువనే. ఆల్రెడీ చెప్తున్నా కదా, సినిమా మాత్రంలో ఈ సినిమాలో క్యారెక్టర్ తీయాలంటేనే మనోజ్ అని తప్ప ఎవరు చేయలేరు. ఆ క్యారెక్టర్ న్యాయం చేసింది కాబట్టి అంత బాగుంది. గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే అప్పట్లో మనం మమ్మీ సినిమా చూసినప్పుడు గ్రాఫిక్స్ ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమాలో గ్రాఫిక్స్ చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. అంత బాగుంది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. జగపతి బాబు యాక్టింగ్ చూస్తుంటే మాత్రం బూస్ బాన్స్ వస్తాయి. శ్రేయ గారి ఇక్కడ తల్లి క్యారెక్టర్ ఉంటుంది మన హీరో గారికి. ఆమె కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగుంది. ఈ సినిమా బోరింగ్ లేదు. లాస్ట్ సీన్ ఉంటుంది అన్న, ఒకటి మాత్రం నిజంగా చెప్తున్నా. ఆ బాణం ఇది ఇట్లా తీసి ఇట్లా బాణం వేస్తాడు. ఆ సీన్ హైలైట్. రాముని దగ్గర అది నిజంగా చెప్తున్నా. మళ్ళీ మనకు ఒక అయోధ్య గుర్తొస్తుంది. అంటే మన హిందూ ధర్మం అనేది ఏదో మళ్ళీ చూపించిండు లాస్ట్లో సీన్. అది నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి. ఇలాంటి సినిమా ఇంకా రావాలి. ఇలాంటి సినిమాలు రావాలి. హిందూ ధర్మం సినిమాలు ఇంకెన్నో రావాలి. ఇలాంటివి చిన్నపిల్లలు చూపించాలి. మెయిన్ చిన్నపిల్లలకి చూపించాలి ఈ సినిమా. వాళ్ళు ఇంకా అర్థం చేసుకుంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. జై శ్రీరామ్. ఇప్పుడే మిరా మూవీ చూసేస్తున్నాను. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. అవి ప్లస్ పాయింట్స్. క్యాస్ట్ విషయానికి వస్తే తేజ సర్జా గారు, మంచు మనోజ్ గారు చాలా బాగా తీసుకున్నారు. కార్తిక్ ఘటనేర్ గారు ఇంత తక్కువ బడ్జెట్లో అంత మంచి సినిమా తీస్తారని ఎవరు అనుకోరండి. టాలీవుడ్ ఇండస్ట్రీకి కార్తిక్ ఘటనేర్ ఒక వెన్నెముక అవుతారండి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఈ సినిమాకి మెయిన్ కాన్సెప్ట్ అండి మైథాలజీ అండి. ఆ 9 గ్రంథాలు అనేవి మనకి విలన్కి దక్కితే ప్రపంచం అనేది అంతం అవ్వకుండా దేవుడు ఒక యోధుని ఎంచుకుంటాడు. అతని పేరే మిరాయ్. అదే మెయిన్ కాన్సెప్ట్. ప్లస్ పాయింట్స్ అండి, నెగిటివ్ క్యారెక్టర్ విషయానికి వస్తే మంచు మనోజ్ క్యారెక్టర్ మాత్రం హైలైట్ అండి. అసలు హీరోని కూడా డామినేట్ చేసి అంత బాగా యాక్ట్ చేశాడు. తేజ సజ్జా కోసం కూడా మనం చెప్పాల్సిన విషయమే. హనుమాన్తో ఒక మంచి స్క్రిప్ట్ ఎంచుకున్నారు. ఈ సినిమాతో ఇంకా మెట్టెక్కారండి. మంచి స్క్రిప్ట్స్తో ఇంకా రావాలని అందరూ కోరుకుంటున్నారు. మిరాయ్ మూవీ చూసి బయటకు వచ్చాను. మిరాయ్ మూవీ చాలా ఎక్సలెంట్ మూవీ. నేను కూడా ఒక యాక్టర్ని. ఎక్సలెంట్ చెప్పాలంటే ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ఆర్టిస్టులు కానీ చాలా బాగా చేశారు. మూవీలో గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో కూడా బాగా చేశారు. తేజ సజ్జన్ కూడా. ఈసారి మంచి మనోజ్ కూడా బాగా చేశారు. ఈసారి మంచి మనోజ్కి మంచి హిట్ వస్తుంది. ఈసారి ఆయన ఒక విలన్గా ఒక హీరో కాంబినేషన్ కూడా బాగా చేశారు. హీరో కూడా బాగా చేశారు. హీరో తేజ సజ్జన్ చాలా బాగా చేశారు. అన్న మిరాయ్ సినిమా అది ఒక మిరాకిల్. తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మిరాకిల్ అది. సినిమా 60 కోట్లు అని చెప్తున్నారు బడ్జెట్. ఏదో 600 కోట్ల బడ్జెట్ లెక్క సినిమా చూపించిన స్క్రీన్ ప్లే, డైరెక్షను సూపర్ వండర్ఫుల్. రఫ్ ఆడిచ్చేసిండు. సింగిల్ మాటలు చెప్పానంటే మనోజ్ అన్న గారు, తేజ గారు రఫ్ ఆడిచ్చేసారు. బాక్స్ ఆఫీస్లో సరిపోయని కలెక్షన్స్ వస్తాయి. సూపర్ హిట్ సినిమా. బ్లాక్ బాస్టర్. మనోజ్ అన్నకి సూపర్ కెరియర్ ఉంటుంది. కెరియర్ ఇచ్చారు. మోహన్ బాబు గారు చాలా బాధపడాలి. మీరు మీ కొడుకుని ఇంట్లోకి వెళ్ళి బయటికి తోసేసినందుకు మీ పేరు నిలబెట్టే ఏకైక వ్యక్తి అంటే మనోజ్ అన్ననే. అది విలన్గా అక్కడిక్కడ పోవాల్సిన అవసరం లేదన్న. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తారు. ఇక్కడి నుంచి తీసుకొని వరల్డ్కు పరిచయం చేయండి. ఇక్కడ చాలామంది ఉన్నారు యాక్టర్స్. ఇది మాత్రం కార్తిక్ ఘటనేర్ గారు కరెక్ట్ పనిచేసారు. సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్.